బ్రేక్ న్యూస్ హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వానలు పడుతున్నాయి. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, ఆఫీస్ పేట్, కొండాపూర్ లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. ఈ వారం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేసింది. నీరు నిల్వకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. ఇటు హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారి పగలంతా దంచుకొట్టిన ఎండ, సాయంత్రం ఒక్కసారిగా ఇటు వాతావరణం మారడంతో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో గాలిలో తేమ శాతం కూడా పెరిగింది. ఇటు తేమ శాతంతో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ టీం హైడ్రాని అప్రమత్తం చేయాలి అంటూ కూడా ఇటు ఐఎండీ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇక వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత అల్లాడిపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఒక ఊరటించిందని చెప్పుకోవాలి వర్షాలు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత పాత వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, ఒక్కసారిగా నగరంలో వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఉదయం నుంచి వెళ్ళి ఎండ దంచుకొట్టి ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 గంటల నుంచి వెళ్ళి కూడా పూర్తిగా నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. కేబుల్ బ్రిడ్జ్ వద్ద కూడా చూసుకోవచ్చు, పూర్తిగా వర్షం ఒకేసారి భారీ వర్షం పడడంతో ఇటు ట్రాఫిక్ అంతరాయాలు అయినట్టు కూడా తెలుస్తున్నాయి. ఇటు ముఖ్యంగా నగరంలోని మెడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా అటు అమీర్పేట్ సైడ్ కూడా భారీ వర్షాలు పడుతున్నట్టుగా మనకి ఇప్పటికే తెలిసింది. అటు వాతావరణ శాఖ కూడా వెంటనే అప్రమత్తమయ్యి అన్ని అధికారులను కూడా అలర్ట్ చేసింది. ఇందులో ముఖ్యంగా డిఆర్ఎఫ్, అదేవిధంగా జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అన్నీ ఒకేసారిగా అలర్ట్ అయిపోయాయి. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఎక్కడైతే జమ అవుతుందో ఆ ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ట్రాఫిక్ని పూర్తిగా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 4 గంటల సమయంలో, అంటే సాయంత్రం 4 గంటల సమయం నుంచి వెళ్ళి కూడా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే దాదాపు గంటన్నర వ్యవధి నుంచి వెళ్ళి అయితే నగరంలో భారీ వర్షం పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అంటే ఒకేసారి ఇటు హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదైనట్టు తెలుస్తోంది. అందరికీ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఏదైతే ఉందో అందరికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చే 2 గంటల వరకు కూడా భారీ వర్ష సూచన అన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో ఖచ్చితంగా ఎక్కడైతే భారీ వృక్షాలు, అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటి వద్ద ఉండకూడదంటూ కూడా చెప్పింది. ఎందుకంటే గతంలో చాలా చూసాం, అటు వెహికల్స్ పైన చెట్లు విరిగిపడడం, కొమ్మలు, అదేవిధంగా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ కూడా కూలి మనం చాలా వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు చూసాం. కాబట్టి అలాంటి ప్రదేశాలకి దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్తో పాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదేవిధంగా మెడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అటు జనగాం, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి జిల్లాలకు మోస్తరు వర్షం ఉంటున్నట్టు కూడా చెప్పింది. అయితే ముఖ్యంగా ఇటు ఋతుపవన ద్రోణి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కొనసాగుతున్న కారణంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఈ రోజుతో పాటు అంటే వచ్చే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగినాయనే చెప్పొచ్చు. ఎక్కడైతే అంటే వాటర్ లాగింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ కూడా క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అటు ట్రాఫిక్ అధికారులు కూడా ఇటు మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ వద్ద భారీగా కూడా అంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం మనం చూస్తున్నాం. వీటందరినీ కూడా ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరినీ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఉదయం ఏదైతే గాలిలో తేమ శాతం పెరగడంతో నగరంలో ఒక్కసారిగా
క్యూమిలో నింబస్ మేఘాలు వచ్చి కూడా ఈ వర్ష సూచన వచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా నగరానికి అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంగా ఏదైనా పనులు ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎక్కడున్నా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామంటూ కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.